ఆ జిల్లాలో కారు పని ఇక కథమైనట్లేనా? అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో షెడ్డుకెళ్లిన కారు ఇక బయటకు రానట్టేనా? గతంలో జోరు మీద ఉన్న కారుకు ఇప్పుడు శాశ్వతంగా బ్రేకులు పడినట్లేనా? గత ఎన్నికల్లో పోరాడి ఓడిన ఆ పార్టీ ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోతుందా? ఏ ప్రశ్నలకు అవుననే సంకేతాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ అది ఏ జిల్లా తెలియాలంటే ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ చూడాల్సిందే మరి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కారు పార్టీ ఖతమైనట్లు తెలుస్తోంది. గత 10 ఏళ్లుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు మరింత దీనంగా తయారయ్యింది. ఎంత దీనంగా అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సర్కార్ మీద కానీ పార్టీ నేతల మీద కానీ ఎవ్వరైనా ఏదైనా మాట్లాడితే అగ్గి మీద గుగ్గిలమై నిరసన జ్వాల రగిలించి నినదించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలక్రిందులైంది. ఇటీవల అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ తమదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తమ పార్టీ నేతలను ఉద్దేశించి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో తిట్ల పురాణం మొదలెట్టినా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నేతలు లైట్ తీసుకున్నారంట. మనకెందుకొచ్చిందిలే అని సైలెంట్ అయిపోయారంట. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవని ఉన్న కొద్దిపాటి పార్టీ నేతలు మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కారు హవా నడిచింది. బ్రేకుల్లేని కారుల దూసుకెళ్లింది బీఆర్ఎస్ పార్టీ. 2023 అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కారు స్పీడ్కు బ్రేకులు వేశాయి. కేవలం 2 స్థానాలు గెలుచుకుని బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కోల్పోయింది. అందులో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల హస్తం గూటికి చేరారు. ఇక బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్కరే మిగిలారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ మనుగడకు మరింత ముప్పు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉన్నవారిని తన ఉనికిని కాపాడుకునేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నానా తంటాలు పడుతున్నది. నానాటికి ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతూ వస్తోంది. ఎప్పుడే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతారో అనే అభద్రతా భావంతో ఉన్నది బీఆర్ఎస్ అధినాయకత్వం. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో ఉన్న వారిని కాపాడుకునే ప్రయత్నంలో ఘర్వాపసి డ్రామాను తెరమీదికి తెచ్చినా కూడా బీఆర్ఎస్ కు ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నవారికే భవిష్యత్తు అంధకారం ఉంటే కాంగ్రెస్ ను వీడాల్సిన పరిస్థితి వలస ఎమ్మెల్యేలకెందుకొస్తుంది అనేది మరో ప్రశ్న. మరో 4 ఏళ్ల పాటు అధికారంలో లేని పార్టీలో ఉండాలంటే సాధ్యమవుతుందా? ఒకప్పుడు కేసీఆర్ నేర్పిన పాఠమే కదా దాన్ని అనుసరిస్తున్నారు పార్టీ ఫిరాయింపు నేతలు. బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికార పార్టీని వదిలి రావడం ఉత్తమార్దే అనేది స్పష్టమవుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఒక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు 7 మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అయితే పార్టీ తరపున బయటికి రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి అంతా బాలేదని ఎవరికి వారే గప్చూప్ అయ్యారు. పార్టీ శ్రేణులను బలోపేతం అటుంచి ఎప్పుడెప్పుడా అధికార పార్టీ చెంతకు చేరుదామా అనే ఆలోచనలో కొందరు బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్భాటం చేసిన నేతలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. దానం నాగేందర్ వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేయడం అటుంచి కనీసం పార్టీ కార్యకర్తలలో దానం నాగేందర్ వ్యాఖ్యలను ఖండించలేదు ఉమ్మడి జిల్లా నేతలు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోతుందని, గత 10 ఏళ్ల పాటు వెలుగులు విరజిమ్మిన బీఆర్ఎస్ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో అంధకారంలోకి వెళ్లిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.